పిల్లలు ఉన్నారు, 3 ఇయర్స్ పిల్లలు ఉన్నారు. 3 ఇయర్స్ బాబు నేను నేను 6 o'clock పోతాను, మళ్ళీ నైట్ 7:30కి వస్తాను. 6 o'clock పోయేటప్పుడు నా బాబు లేవడు. మళ్ళీ తర్వాత వాడు పడుకున్నాక నేను 7:30కి వస్తున్నాను. 220 కిలోమీటర్లు రోజు జర్నీ చేస్తున్నాను. నేను ప్లీజ్ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను డిమాండ్ ఏంటమ్మా? ఎప్పటివరకు ఆందోళన చేస్తారు? ఎప్పటి వరకు అయితే న్యాయం జరుగుతుందో అప్పటి వరకు చేస్తూనే ఉంటాం సార్. మేమైతే అమ్మా ఇప్పుడు మీరు 3 ఏళ్ల నుంచి ఎటువంటి సమస్యలు పడతారు, ఇబ్బందులు పడతారు? 100 కిలోమీటర్లు మా పెద్దవారు ఊరు నుండి వచ్చే పరిస్థితి లేదు సార్. వాళ్ళు మా అత్తగారు బెడ్ రీడరు, తనని తీసుకొచ్చే పరిస్థితి లేదు. రోజుకు 220 కిలోమీటర్లు నేను జర్నీ చేసి చాలా బాధపడుతున్నాను సార్. నిమిషానికి కృంగిపోతున్నాను నేనైతే. ఎస్ ఓకే ఎస్. ఇది మొత్తం మీద ఒక్కసారిగా సీఎం రేవంత్ రావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రావాలి సీఎం రేవంత్ రావాలనేటువంటి నినాదాలు ఒక్కసారిగా హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వందలాది మంది గాంధీ భవన్ వద్ద కూడా వీళ్ళంతా కూడా అటు మెడికల్ డిపార్ట్మెంటు, ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళంతా కూడా 317 బాధితులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు 317 జీవో ద్వారా అనేక మార్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత కొన్నేళ్ల నుంచి గతంలో కేసీఆర్ సర్కార్లోనే వీళ్ళు ఆందోళనలు చేశారు, అనేక మార్లు ఇబ్బంది పాలయ్యారు. సో రేవంత్ సర్కార్ వస్తేనైనా మాకేమైనా విముక్తి కలుగుతుందేమంటూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ నేతల నుంచి మాకు అప్పట్లో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అధికారంలోకి వచ్చాక కూడా ఒక సబ్ కమిటీ వేసారు. ఈ సబ్ కమిటీ దాదాపు 7-8 నెలల నుంచి సబ్ కమిటీ అన్ని రకాలుగా మేము ఆలోచిస్తున్నామని చెప్తూ వచ్చింది, కానీ ఒక క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఒకసారిగా కొంత చర్చనీయాంశంగా మారింది. జేసీ నాయకులు చెప్పండి సార్. ముఖ్యంగా ఈరోజు గత సంవత్సరము 2023 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఇదే గాంధీ భవన్ సాక్షిగా మన ముఖ్యమంత్రి గారు, మన పెద్దన్న మరి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి మీరు తీసుకొచ్చినట్లయితే 48 గంటల్లో మిమ్మల్ని మీ జిల్లాకు పంపిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మరి కమిటీ వేసి 9 నెలలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఒక 5 మంది మరి ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. గత రాష్ట్ర ప్రభుత్వం హయాంలో 30 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కావున ఇక ఆత్మ బలిదానాలను కొనసాగవద్దని మరి ఇదే చివరిగా ఈ దసరా కానుకగా మాకు మరి ఎలాగైతే 2024 డిఎస్సి వాళ్ళకు నియామక పత్రాలు ఇస్తున్నారో మమ్మల్ని కూడా మా స్థానిక జిల్లాకు పంపించమని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే మాకంటే సీనియర్ మా స్థానిక జిల్లాలో పనిచేస్తాడు. మరి మా తర్వాత కొత్తగా రిక్రూట్ అయినటువంటి మరి 2024 డిఎస్సి టీచర్లు కూడా మా స్థానిక జిల్లాలో పనిచేస్తారు. మరి మేము చేసిన పాపం ఏంటి అంటే మేము సూసైడ్ చేసుకోవడం కావాలా? మరి దీనికి పరిష్కారం ఏంటి? సో దయచేసి మమ్మల్ని మరి పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి మా అన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడు అన్యాయం చేసినటువంటి తండ్రి లాంటి సీఎం కేసీఆర్ గారిని గద్దెదించి మరి ఏరుకోరి పెద్దన్న లాంటి మిమ్మల్ని మేము తెచ్చుకున్నాము. కావున దయచేసి మీరు మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపించవలసిందిగా వినమ్రపూర్వకంగా మేము వేడుకుంటున్నాం. సో ఇది ఓవరాల్గా రకమైనటువంటి టెన్షన్ వాతావరణం చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వందలాది మంది ఇక్కడికి బాధితులంతా కూడా వచ్చారు. చూసుకోవచ్చు మనం అంతా కూడా వాళ్ళు నినాదాలు జీవో నెంబర్ 317 ఉపసంహరించినట్టు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారిగా గాంధీ భవన్ వద్ద మాత్రం వందలాది మంది 317 బాధితులు అయితే చేరుకున్నారు. ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా కూడా నినాదాలు వినిపిస్తున్నారు. సో ఖచ్చితంగా సీఎం రేవంత్ మాకు భరోసా ఇవ్వాలి, ఇక్కడికి రావాలంటూ కూడా వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అనేటువంటి నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.